ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చూడకుండా అగ్ని పరీక్ష 2కి అప్లై చేయొద్దు. ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అలాంటి టిప్స్ అన్నీ చెప్తాను. ముఖ్యంగా అమ్మాయిలకి బిగ్ బాస్లోకి వెళ్ళడం కొంచెం అబ్బాయిలతో పోల్చుకుంటే ఒక 20-30% ఈజీ. దానికి టిప్స్ అండ్ వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అప్లై చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, లాస్ట్ సీజన్లో వేరే కంట్రీ నుంచి అప్లై చేసిన వాళ్ళని ఎంతమందిని ఆ 200 మందిలో సెలెక్ట్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. వీడియో ఎంత లెంత్ ఉంటుందో తెలియదు, కానీ ప్రతిదీ నాన్ సెన్స్ మాట్లాడకుండా ప్రతిదీ పాయింట్ బై పాయింట్ అన్ని రకాల టిప్స్, అన్ని రకాల ప్రాసెస్ అంత నీట్గా డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు మీరు అందరూ చేయాల్సిందంటే కుళ్ళుకోకుండా మీ పక్కింటి అబ్బాయికో, పక్కింటి అమ్మాయికో, పక్కింటి ఆంటీకో, ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్కో, అరే బిగ్ బాస్ అంటే వీడికి ఇష్టం రా, ఈ పిల్లకి ఇష్టం రా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత కామ్గా ఉండకుండా ఈ వీడియో లింక్ తీసి వాళ్ళ ముఖాన్ని కొట్టండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోనో వాళ్ళ వాట్సాప్లోనో షేర్ చేయండి. అరే కంప్లీట్ ప్రాసెస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారా ఉడాలుగాడు, ఇది చూసిన తర్వాత అప్లై చేయమన్నాడు, ఇది చూడకుండా అప్లై చేయొద్దురా, ఇది చూసి అప్లై చేయి అని ఈ వీడియో లింక్ తీసి బిగ్ బాస్ అంటే ప్రాణం చెవు కోసుకుంటాడు అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే చూసిన ప్రతి ఒక్కరూ అరే మంచి పాయింట్స్ చెప్పాడా, ఎఫర్ట్స్ పెట్టాడా ఉడాలుగాడు అనుకున్న వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దాంతోపాటుగా ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏదైనా అప్లై చేసే ప్రాసెస్లో డౌట్ ఉంటే, కొంతమందికి వస్తాయి అప్లై చేసే ప్రాసెస్లో డౌట్ ఉంటే, 100% చెప్తున్నా, అన్నిటికీ నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వట్లా. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది, 5,20,000 మంది ఉంటారు. దీంట్లో ఉన్నవి కాకుండా ఇంకేమైనా సపరేట్ డౌట్ ఉంటే ఇది చూసి అప్పుడు దాంట్లో అడిగితే ఆ డౌట్కి మాత్రం నేను ఖచ్చితంగా స్పాట్లో వెంటనే రిప్లై ఇస్తున్నాను. సో అది ఇస్తాను. ఇప్పటికీ నేను వీడియో చేసే టైంకి అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ ప్రోమో రిలీజ్ కాలేదు. కానీ నేను వీడియో చేసే టైంకి 8:45, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 9:30, 9:40 ఆ టైంలో అగ్ని పరీక్ష 2 ప్రోమో రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయిన తర్వాత ఇంకేదైనా కొత్త ఉంటే చేస్తాను, కానీ మోస్ట్లీ అన్నీ తెలుసు, ఆల్మోస్ట్ ఇదే జరగద్ది. అగ్ని పరీక్ష 2 ప్రోమో చూసిన వాళ్ళే ఇక్కడికి వచ్చుంటారు. ఇప్పుడు ప్రోమో చూశారు కదా, దానికి ఈరోజు మార్నింగ్ June 10, 2026 మార్నింగ్ 10 గంటల నుంచి June 20, 2026 నైట్ 12 దాకా అప్లై చేసుకోవచ్చు. అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరు అప్లై చేయొచ్చు మాట్లాడుకొని, తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో ప్రాసెస్, ఆ తర్వాత అమ్మాయిలకి టిప్స్, వేరే కంట్రీ వాళ్ళకి టిప్స్, ఇవన్నీ వరుసగా వెళ్దాం. ఎవరెవరు చేయొచ్చు అంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఏ రోజుకి? June 10కి. చూసుకోండి, చాలామంది 1 dateలోనే ఎత్తిపోద్ది. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలంటే ఇది జరగాల్సింది, తప్పదు. June 10, 2026 టైంకి మీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఎనీ కమ్యూనిటీ ఎవరైనా కూడా 18 years నిండి ఉంటేనే అప్లై చేయాలి. రెండో రూల్, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. లా ప్రకారం ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఎవరు అప్లై చేయకూడదంటే ఫారెన్లో ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు. వాళ్ళకి సపరేట్గా ఏంటి అనేది లాస్ట్లో మధ్యలోనే ఏదో టైంలో చెప్తాను. ఫారెన్లో ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే వాళ్ళు ఫారెన్ సిటిజన్షిప్ వచ్చి ఉండకూడదు. కొంతమంది ఏంటంటే తెలుగులో చాలామంది వచ్చిన మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళలాగే కనపడతారు, ఇక్కడికి వస్తారు, మన స్టేటే మన సిటిజన్ అన్నట్టుగా కనపడతారు. బట్ వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చింది. నా ఫ్రెండ్స్కి వచ్చిన మందికి వచ్చింది, వాళ్ళు ఇక్కడికి వచ్చి కావాలో ఉంటున్నారు. కానీ చూసే వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఇండియన్ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాగే సిటిజన్షిప్ యూకేలోనూ, యూఎస్లోనూ, ఆస్ట్రేలియాలో వచ్చేసి ఉంటుంది. సిటిజన్షిప్ రాకుండా ఉంటే, ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 years నిండుంటే. చెప్తా ఆ ఫారినర్స్ గురించి నెక్స్ట్ ఇంకా అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ ఆ 2 రూల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏం జరుగుద్దంటే అప్లై చేసేటప్పుడు మీకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డిఫరెన్స్ కొంచెం ఉంది. ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోకపోతే కొంతమంది అదే వీడియో పెట్టే అవకాశం ఉంది, లేదా ఆ వీడియో మీద పెట్టకూడదని కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్ వస్తాయి చూసారా, ఆ ఆప్షన్స్లో ఇన్స్టాగ్రామ్ లింకో, ఫేస్బుక్ లింకో, యూట్యూబ్ లింకో వాళ్ళు అడగలేదు. బట్ ఈసారి లింక్ రిలేటెడ్ కూడా ఎలా అప్లై చేయాలి, ఆ లింక్ కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ, యూట్యూబ్ ఛానల్ కింద కానీ ఇస్తాను. అది కూడా చెక్ చేయండి, నేను చెప్పడం మర్చిపోయా. లాస్ట్ టైం అది ఇవ్వలేదు, వాళ్ళకి లింక్ ఏం అడగలేదు. బట్ లాస్ట్ టైం వాళ్ళు ఎవరైతే ఆ వీడియోస్ చూసే బ్యాచ్ ఉన్నారో అది ఎలా చేస్తారో చెప్తాను. వీడియోస్ చూసే బ్యాచ్ ఏం చేశారంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ నోట్లో నేను శ్రీజాని అనేసి చెప్పి, నేను శ్రీజాని నాకు 50,000 మంది ఉన్నారని ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి, నేను పవన్ కళ్యాణ్ నాకు 50 మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పాడు అనుకో, పవన్ కళ్యాణ్కి అసలు 0తో ఫాలో అయ్యాడు, 0తో స్టార్ట్ అయ్యాడు.
ప్యూర్ కామన్ మ్యాన్. అలాంటి ప్యూర్ కామన్ మ్యాన్ ఈసారి ఒకరు ఇద్దరు ఖచ్చితంగా వస్తారు. మీకు ఫాలోవర్స్ లేకపోయినంత మాత్రం ఏం ఇబ్బంది లేదు. ఇలా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ గురించి లాస్ట్ ఇయర్ మాట్లాడారనుకో, ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ ఏదైతే వీడియోస్ చూస్తారో అక్కడ పనిచేసేవాళ్ళు వీడియోస్ చూడడం కోసం వాళ్ళు నీట్గా వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వీళ్ళు ఎంత మాత్రం వీళ్ళు చెప్పినంత విషయం ఉందా లేదని చెక్ చేశారు, సెర్చ్ చేసి చెప్పారు. కానీ కొంతమంది ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గురించి చెప్పడం వాళ్ళు ఎవరనేది తెలియదు, ఫోన్ చేసి కనుక్కోవడం తప్పించి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళని అప్పుడు కనుక్కొని మళ్ళీ చెక్ చేశారు. ఖచ్చితంగా చెక్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఉందంటే, ఎందుకంటే వాళ్ళ రియాలిటీ దాంట్లో బయటపడుతుంది. వితౌట్ ఫిల్టర్ ఎలా ఉన్నారు, విత్ ఫిల్టర్ ఎలా ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్నని చూపించారా లేదు, వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యూవర్షిప్ ఎంత ఉంది, ఎంగేజ్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తారు. కానీ ఈసారి ఏం చేశారంటే సీజన్ 10కి ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్, ఎనీ సోషల్ మీడియా లింక్, నువ్వు యాక్టివ్గా ఉండే లింక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. 100% ఇవ్వాలని కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల నీకే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇచ్చే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని అంటే ఎడ్డిగా ఉండే ఫొటోస్, ఎడ్డిగా ఉండే వీడియోస్ లేకుండా ప్రొఫైల్లో మంచిగా మాట్లాడుంటే వీడియోలో నువ్వు ఆ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్ ఏదైతే ఇస్తావో దాన్ని నీట్గా చేసి పెట్టుకోండి. చూడంగానే ఆ పిన్ చేసిన వీడియోస్ మంచిగా పెట్టుకోవడం, కొంచెం డీసెంట్ వీడియోస్, చూడడానికి బాగున్న వీడియోస్, మంచి శారీ కట్టుకున్న వీడియోస్, మంచిగా డ్రెస్ వేసుకున్న వీడియోస్ అవి పెట్టేస్తే వాళ్ళు చూసినప్పుడు కొంచెం ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు అది వీడియోలో బాగా మాట్లాడుంటే అక్కడ దాకా రారు, ఇన్స్టాగ్రామ్ దాకా వచ్చి చూడాలి అంటే నువ్వు వీడియోలో అల్లాడిచ్చి ఉండాలి. ఎలా అల్లాడించాలో చెప్తాను. ఇక్కడ ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అప్లై చేయొచ్చు అని క్లియర్గా వాళ్ళు కూడా చెప్పినట్టే ఉంది. కానీ లాస్ట్ సీజన్లో ఏం చేశారనేది ఇంటర్నల్ అప్డేట్ నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన ఇంటర్నల్ అప్డేట్తో పాటుగా చెబితే మీకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే సేమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది ప్రోమో. బట్ పలానా వాళ్ళు చేయండి, పలానా వాళ్ళు చేయకూడదు అని రూల్ లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చేమో అనుకున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు 2 మిలియన్ 3 మిలియన్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉండే వాళ్ళందరూ అప్లై చేశారు. కానీ వాళ్ళని ఏం చేశారంటే వీడియోస్ రూపంలో షార్ట్ లిస్ట్ అయ్యాగానే ఒక 3 lakhs దాటుంటే నాకు తెలిసి ఒక 10-15 మంది ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అమ్మాయిలు కూడా, ఆ సాధనా నాయుడు కావచ్చు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు అప్లై చేశారు కానీ వాళ్ళు రిజెక్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ హ్యూజ్ ఫాలోవర్స్ ఉండడం వల్ల. బట్ ఈసారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లింక్లే అడిగారు కాబట్టి మేబీ ఈసారి వాళ్ళ కట్ ఆఫ్ అనేది 5 లక్షలు 10 లక్షలుగా పెట్టుకునే అవకాశం ఉంది, లేదా ఎవరినైనా తీసుకోవచ్చు కూడా చెప్పలేం. బట్ లాస్ట్ ఇయర్ అయితే హ్యూజ్ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని వీడియో షార్ట్ లిస్ట్ అయినా వీళ్ళు కామనర్ కిందకి రారేమో, మళ్ళీ ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు తీసేశారని టాక్. 99% ఇది ట్రూ ఫ్యాక్ట్ కూడా. ఈసారి అలా చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ అలా అనేసి మనం ఛాన్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. అప్లై చేయండి. ఒకవేళ వాళ్ళ కాల్ వచ్చిందనుకోండి వెళ్ళొచ్చు. మీకు బెనిఫిట్ ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఉద్దేశంలో ఎందుకు చేసి ఉంటారంటే రీజన్ నెంబర్ 1 వచ్చి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ని కామనర్స్ లెక్కలోకి తీసేయడానికి రీజన్ ఒక అందుకు బెటరే అనిపిస్తుంది. ఒక్కోసారి నిజమే, ఫ్యాక్టే కదా, చేస్తేనే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్షలోకి వెళ్ళిన తర్వాత ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ నార్మల్ కామనర్, కళ్యాణ్ లాంటి కామనర్స్కి, ఆ తర్వాత మనీష్ లాంటి, హరీష్ లాంటి కామనర్కి ఓటు పడేదానికి, శ్రీజ లాంటి 50,000 మంది ఉండే వాళ్ళకి, డిమాండ్ పవన్ లాంటి 1,00,000 మంది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ పడే అవకాశం ఉంది. కొంచెం ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు, ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు, ఇష్టపడే అబ్బాయిలు ఉంటారు, సంథింగ్ వాళ్ళ ఫాలోవర్స్లో వేస్తారు మనోడు బావాలరా, మన అమ్మాయి బావాలని. అలా 1 మిలియన్ ఉండేవాడు వాళ్ళ గుంపులో చేరాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా అగ్ని పరీక్షలో ఓట్లు పడి వాళ్ళ సీజన్కి వెళ్ళిపోతాడు. అది ఈజీ కదా, అగ్ని పరీక్షలో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఏం బేస్ ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదేమో. ఈసారి కూడా ఒక 10-20% ఛాన్స్ ఉందేమో, కానీ మరీ హ్యూజ్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళు కామనర్స్ లిస్ట్లో ఉంటారా అంటే నాకు తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి అట్లానే అప్లై చేయకుండా ఉండొద్దు, అప్లై చేయాలి. ఇది ప్రాసెస్. సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే 50 MB ఉండాలన్నారు. మా వీడియోని పదే ఎక్కువ మంది డౌట్లు అడిగేది ఏంటంటే ఇలా రికార్డ్ చేయాలా, ఇలా రికార్డ్ చేయాలా, అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు మాం. ఇలా రికార్డ్ చేసినా ఏం పోయేది లేదు. నాకు తెలుసు 100% దీంట్లో మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా రికార్డ్ చేయండి, కానీ వీడియో కెమెరా క్వాలిటీ ఉండాలి. అలాగని మీరు DSLR పెట్టుకొని ఎవరినో వీడియోగ్రాఫర్ని పెట్టుకొని తీసే అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మీ దగ్గర డ్రోన్ ఉండి, మీ దగ్గర కెమెరా ఉండి, మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే ఫ్రీగా వస్తుందంటే అలాగే తీయండి. కొంచెం బిల్డప్గానే తీయండి. కుదిరితే మీ ఇల్లు చూపించండి, కుదిరితే వీడియోలో బిల్డప్గా వాకింగ్ చేయండి. జిమ్ చేస్తున్నాంటే జిమ్ వీడియో చూపించండి, జిమ్ చేసి షార్ట్స్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళలో 2-3 నాకు తెలిసి నేను చెప్తున్నా, వాళ్ళు వీడియోలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మామూలుగా ఉండదు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనగానే ఫ్యామిలీ ఫోటోలు, ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలు అవన్నీ వేశారు. దాంతోపాటుగా నాకు ఇది వచ్చు అన్నప్పుడు అది వేశారు. నేను ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ వేశారు. వీడియో గేమ్ అంటే జిమ్ బాగా చేస్తాను అన్నప్పుడు జిమ్ షాట్లు ఎగిరేవి అవి ఇవి చేశారు, ఆ వీడియోలు కింద వేశారు. ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అది. అలా వేయకూడదేమో అన్న ఫీలింగ్ ఉండొద్దు, అలా వేసుకోవచ్చు. వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మేము చాలా పూర్,
మా బ్యాక్గ్రౌండ్ ఇది అన్నప్పుడు మన ఫ్యామిలీ మనల్ని కింద వేయండి, పోయేది ఏం లేదు. దానివల్ల రిజెక్షన్ కాదు, అది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుద్ది. లాస్ట్ ఇయర్ చాలామంది అలా చేసిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు అనేది చెప్పడం. ఇలా అయినా షూట్ చేయొచ్చు. కానీ మీరు గమనించాల్సింది మొబైల్తోనే తీయండి, లైట్ ఒక రకమైన క్లారిటీతో ఉండాలి, మనిషి కనపడాలి కదా. ఓవర్ మేకప్ వేసుకొని చేసినంత వరకు అందంగా ఉండేలాగా చేయండి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ వచ్చి పిలిచినప్పుడు చూసినప్పుడు అబ్బా వర్స్ట్గా ఉంది, ఏంట్రా మేకప్లో ఉన్నట్టుంది, ఫిల్టర్లో ఉన్నట్టుంది, ఇప్పుడేంటి చూస్తూ బాగలేదనేసి అప్పుడు రిజెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ షార్ట్ లిస్ట్కి మాత్రం ఉపయోగపడే అవకాశం ఉంది, కొంచెం బాగా రెడీ చేయండి. అంతేగాని అలా టప్పాగా ఏదో న్యాచురల్గా ఉందామని చేస్తావనుకో, నీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు నువ్వు భయంకరమైన పూర్ క్యాండిడేట్, ఫుల్ విలేజ్లో ఉన్నట్టే, నువ్వు అలా చేసినా పోయేది ఏం లేదు. కానీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి నువ్వు ఎడ్డిగా రెడీ చేసావనుకో, పర్సనల్గా రిజెక్ట్ చేస్తారు. ఎట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇట్లా ఎడ్డిగా ఉంటే ఎట్లని. సో అలా ఉంటుంది, కొంచెం నీట్గా రెడీ చేయండి. ఇక్కడ ఉండాల్సిన మెయిన్ ఇదేంటంటే ఆడియో బాగుండాలి. మైక్ లేకుండా చేయదు. మైక్ లేకుండా చేస్తే ఆ వీడియో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు వినేటప్పుడు మీ మాటలో కొన్ని వినపడవు. అలాగని బిగ్ బాస్ టీము ఎవరైతే పనిచేస్తున్నారో మైక్ లేకపోయినా, వాయిస్ దరిద్రంగా ఉన్నా, వాయిస్ క్లారిటీ లేకపోయినా చెవులో దూర్చుకొని చెవులో వేసుకొని అయినా చూస్తున్నారు. 3 minutes వీడియో ఉంటుంది, 3 నిమిషాల వీడియో 180 seconds పెట్టచ్చు. అలాగని కొంతమందికి వచ్చే సిల్లీ డౌట్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇవి తప్ప వేరే అడగండి డౌట్లు. 180 సెకండ్లు అంటే 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండొచ్చా అనేసి డౌట్ రాదు. 180 సెకండ్లు ఖచ్చితంగా 3 నిమిషాలు ఉండాలన్నా అంటారు. అలా కాదు మామ, 2 నిమిషాలు ఉంచు, 2 నిమిషాల 20 సెకండ్లు, 2 నిమిషాల 30 సెకండ్లు, 1 నిమిషం ఉంచుకో, నీ ఇష్టం. 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. 3 నిమిషాల లోపల 1 నిమిషం పైన ఎంతైనా ఉండొచ్చు. అంటే 0 seconds నుంచి 3 నిమిషాల లోపల ఎంతైనా ఉండొచ్చు, అది నీ ఇష్టం. ఇక్కడ 3 నిమిషాలు దాటితే కొంతమంది ఏం చేశారంటే లాస్ట్ సీజన్లో, ఈ సీజన్లో అలా ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి, లాస్ట్ సీజన్లో 3 నిమిషాల పైబడిన వీడియోస్ని కూడా ఎక్కడ ఒక్కటి కూడా రిజెక్ట్ చేయడం అది కూడా చూశారు. బట్ ఈ సీజన్ చూడకపోవచ్చు ఎందుకంటే లక్షల మంది అప్లై చేస్తారు. ఈ సీజన్ లాస్ట్ టైం ఒక 20,000 మంది 30,000 మంది అప్లై చేశారు. కానీ ఈ సీజన్ కనీసం 1,00,000 మంది 2 లక్షల మంది అప్లై చేసేటప్పుడు ఎక్కువ 3 నిమిషాల కంటే ఎక్కువ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 3 నిమిషాల లోపల 2 నిమిషాల 59 సెకండ్లు లేదా 3 నిమిషాలు కరెక్ట్గా పెట్టుకొని అప్లై చేసుకుంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఆ కాలంలో చూస్తే MOV ఆర్ MP4 అది ఆ ఫార్మాట్లోనే వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫార్మాట్లోనే వస్తుంది. వీడియోలో మనం రికార్డ్ చేసిన వీడియోలో డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసి మనం ఎడిట్ చేసుకుంటాం చూస్తారా, ఏదో ఒక యాప్లో ఎడిట్ చేసినప్పుడు MP4లోనే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఆ వీడియో కనీసం 600 MB, 500 MB, 400 MB, 300 MB వస్తుంది. కానీ అక్కడ మీరు చూస్తే సీజన్ 10లో 50 MB ఉండాలి వీడియో అని, సీజన్ 9లో 50 MB ఉండాలని చెప్పాను. అప్లోడ్ చేసేటప్పుడు కూడా 50 MB అని అక్కడ మెన్షన్ చేశారు. అక్కడ అప్లోడ్ అయ్యేటప్పుడు ఆ ఫైల్ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ ఫైల్ అప్లోడ్ అయ్యేటప్పుడు 50 MB అని మెన్షన్ చేశారు. ఫైల్లో కూడా మనకి ఆ నోటిఫికేషన్ కూడా 50 MB ఇచ్చారు. బట్ సీజన్ 10లో ఏం చేశారంటే నోటిఫికేషన్ చూశాను, ప్రోమో రాకపోయినప్పటికీ చూశాను, 50 MB అని ఆ మ్యాటర్లో ఉంది, ఆ నోటిఫికేషన్లో రూల్స్లో ఉంది. కానీ అక్కడ అప్లోడ్ చేసే కాడ 100 MB అప్ టు 100 MB అని ఇచ్చారు. అది చూసుకోండి, తర్వాత మారుస్తారా లేదని చూసుకొని అక్కడ ఇచ్చేదాన్ని బట్టి 50 MB 100 MB అని చూసుకొని అప్లోడ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది. అది పెద్ద విషయం కాదు. అక్కడ అప్పుడు వస్తుంది కాషన్, అరే 50 MB ఉండాలా లేదంటే 100 MB ఉండాలని. అప్పుడు ఏం చేయాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి దాన్ని ఏదో అంటారా, ఆన్లైన్లోకి వెళ్ళి, అయ్యో నేను ఆ టెర్మినాలజీ గుర్తురాలేదు సడన్గా, నేను ప్రిపేర్ అవ్వకుండా చేశాను. ఆన్లైన్లోకి వెళ్ళి ఏంటంటే రెడ్యూస్ వీడియో సైజ్ ఆన్లైన్, ఇది కాదు కరెక్ట్ టెర్మినాలజీ, బట్ ఇది కొట్టినా కూడా వస్తుంది. రెడ్యూస్ వీడియో సైజ్ ఆన్లైన్ అని కొట్టి ఆన్లైన్లో ఫ్రీ అని కొట్టండి, ఆన్లైన్ ఫర్ ఫ్రీ అని పెట్టి ఫస్ట్లో 2, 3 ఏదో ఒక ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి మీ వీడియో చేసి అప్ టు 50 MB 100 MB అని ఇస్తే అది ఎక్స్పోర్ట్ అయిపోద్ది, అంత సైజుకి వచ్చేస్తుంది అది ఈజీగా. అది అందరికీ తెలుసు. అది మీకు ఏదైనా వీడియో అనుభవం ఉన్న వాళ్ళని ఎవరు అడిగినా కూడా క్లియర్గా చేసేస్తారు 1 minute. అది పెద్ద విషయం కాదు. చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అది సింపుల్ ప్రాసెస్. అది చేసుకొని అది 50 MBకో 100 MBకో, మోస్ట్లీ 100 MB అని ఉంది ఈ సీజన్లో, అది అప్లోడ్ చేయాలి అంతే. ఇది చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో చెప్తాను ఎలా వీడియో అప్లోడ్ చేస్తే ఏమేమి చెప్పొచ్చు ఏమేమి చెప్పకూడదు అని చెప్తాను. ఫస్ట్ ఏ లెవెల్స్ ఉంటాయో మాట్లాడదాం. లాస్ట్ సీజన్లో ఉన్నట్టుగానే level 1 నుంచి level 5 దాకా ఉంటుంది ఈ సీజన్లో. కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి మార్పు ఏం జరిగిందంటే, లాస్ట్ సీజన్లో level 4లో మాలాంటి ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ త్రూ కొంతమంది సెలెక్ట్ చేస్తారన్నట్టుగా ఉండింది. కానీ అది జరగలేదు. ఈ సీజన్లో అది లేదు, అది పెట్టలేదు. యాజ్ ఇట్ ఈజ్గా లాస్ట్ సీజన్లో ఏదైతే జరిగిందో పేపర్ మీద ఉన్నది కాకుండా వాళ్ళు ఏదైతే చేశారో అదే జరగబోతుంది. level 1 వచ్చి మీరు అప్లై చేయాలి. చాలామంది లాస్ట్ ఇయర్ అప్లై చేయని వాళ్ళకి తెలియదు. level 1 వచ్చి మీరు వీడియో తీసి 100 MB లోపల ఈ సీజన్ ప్రకారం లేదా 50 MB లోపల అది సైజ్ తగ్గించుకొని అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీది నచ్చితే వాళ్ళు ఈరోజు 10 కదా, 11వ తేదీ ఈరోజు స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారు.
చూస్తే మీరు నిజంగా నచ్చితే రేపు ఎల్లుండి కూడా మీలో చాలామంది కాల్స్ వస్తాయి. నెంబర్ అయితే మీ నెంబరే ఇవ్వండి. ఏదైతే నెట్వర్క్ వస్తుందో, ఏదైతే ప్రాపర్గా మనకి టవర్ ఉండి బాగా కాల్స్ వస్తాయి, వీడియోస్ మెసేజెస్ మిస్ కాకుండా వస్తే ఆ నెంబరే ఇవ్వండి. సుత్తి నెంబర్లు ఇవ్వద్దు, మీరే లిఫ్ట్ చేసేలాగా ఇవ్వండి. ఫారిన్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఏంటి అనేది తర్వాత చెప్తాను క్లియర్గా. మీదే ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ వీడియో నచ్చితే లెవెల్ 1లో ఒక పర్సన్ కాల్ చేస్తారు, మీ వీడియో షార్ట్ లిస్ట్ అయిందని. తర్వాత రెండో లెవెల్ ఏంటంటే వాళ్ళ హెడ్ మీతో మాట్లాడతారు, వీడియో కాల్లో మాట్లాడతారు. ఒక 15 to 20 minutes వీడియో కాల్లో మాట్లాడతారు. ఎందుకంటే ఆ వీడియో ప్రిపేర్డ్ అయ్యి చేయొచ్చు, మీరు బాగా బట్టి కూడా చేయొచ్చు, అది వేరు, దాన్ని చూసి జడ్జ్ చేయలేరు కదా. అక్కడ వీడియో కాల్లో స్పాంటేనియస్గా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనే దాని మీద ఎవ్వడికి భయపడద్దు. అది ఫైనల్ ప్రాసెస్ కాదు. అక్కడ ఎవరైతే వీడియో కాల్ మాట్లాడతారో వాళ్ళు ఒక హెడ్ అంతే, జస్ట్ ఒక టీమ్ లీడర్ లాగా. వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం కానీ వాళ్ళ దగ్గర సెలెక్ట్ అవ్వడమేమో అన్న టెన్షన్ ఏమొద్దు. మీరు ఎంత ఫ్రీగా మాట్లాడతా అంత ఈజీగా సెలెక్ట్ అవుతారు. అంటే ఆడు నా ఫ్రెండ్ అన్నట్టుగా మాట్లాడిన అమ్మాయి అయితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లో మాట్లాడినట్టు సరదాగా అల్లాడిచ్చేయండి, అప్పుడు సెలెక్ట్ అవుతారు. మీరు తడబడ్డారు అనుకోండి, తడబడ్డ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు కొంతమంది, అంటే అమాయకుడు కూడా కావాలి. కానీ మోస్ట్లీ నువ్వు ఎగ్జైటింగ్గా మంచిగా బిగ్ బాస్ గురించి నీకు తోచింది, నచ్చింది, కోతులాగా ఏదైనా మాట్లాడండి, అప్పుడు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. భయపడద్దు. భయపడే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక జస్ట్ ఒక స్టెప్ హెడ్ ఉండేవాళ్ళు టీమ్ లీడర్స్. అది రెండో ప్రాసెస్, లెవెల్ 2. అక్కడ సెలెక్ట్ అయితే లెవెల్ 3కి మిమ్మల్ని గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. లెవెల్ 3కి గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. ఆ గ్రూప్ డిస్కషన్ వచ్చి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 200 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 40 మంది గ్రూప్ డిస్కషన్, 40 మంది నుంచి 15 మందిని సెలెక్ట్ చేశారు. బట్ ఈసారి ఆ నెంబర్ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈసారి ఎలా ఉంటుందో తెలియదు. ఈసారి ఎంతమంది సెలెక్ట్ అవ్వచ్చు ఇవన్నీ చెప్తాను. ఎలా ఉంటుందో మనం గెస్ట్ చేయలేం, బట్ 100% చెప్పలేం, బట్ గెస్ట్ చేయొచ్చు. 4th, 5th ఏం చేస్తారంటే అగ్ని పరీక్ష ప్రాసెస్లోనే 4th, 5th కంప్లీట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పారు ఈసారి 4th దాంట్లో. అంటే వాళ్ళే మిమ్మల్ని ఆ సెలెక్ట్ అయిన 40 మందినో 50 మందినో పర్సనల్గా మాట్లాడతారు. ఆ హెడ్లు ఉంటారు, 2-3, ఆ హెడ్లే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక 15 నుంచి 20 మందిని, నాకు తెలిసి ఈసారి 20-25 మంది ఉండొచ్చు. లాస్ట్కి అగ్ని పరీక్షకి వెళ్ళేదానికి మాత్రం ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. అరే ఏరా నోటిఫికేషన్లో వేరే రకంగా ఉందని చెప్పొద్దు, దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు లాస్ట్ 5 లెవెల్స్ అన్నీ చెప్పేశాను. ఈ లెవెల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు, 8 రోజులు, 9 రోజులు షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగిన తర్వాత మీరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఒక ఏరియాలో హోటల్లో పెడతారు. హోటల్లో పెట్టి మిమ్మల్ని రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి షూటింగ్ స్పాట్, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్లో ఫుడ్ పెట్టి మిమ్మల్ని చూసుకుంటారు. అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళని. ఆ తర్వాత మీరు బయటకు వచ్చేసిన తర్వాత అగ్ని పరీక్ష 2 అనేది టెలికాస్ట్ అవుద్ది. ఈ ఎపిసోడ్స్ ఎన్ని అని చెప్పారంటే వాళ్ళు యాజ్ పర్ ద నోటిఫికేషన్ 13 ఎపిసోడ్స్ అని చెప్పడమే కాకుండా లాస్ట్ టైం జరగని ఈసారి ఏం జరిగిందంటే 13 ఎపిసోడ్స్ ఆగస్ట్ 24th నుంచి సెప్టెంబర్ 5 దాకా ఉంటుందని, అంటే సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయిపోతుందని క్లియర్గా డేట్లు కూడా మెన్షన్ చేశాడు. కానీ ఆ డేట్లు చూసి మీరు కంగారు పడదు. టెంటేటివ్ డేట్స్, ఆ డేట్స్ నువ్వు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అన్నట్టుగా రాశారు. మార్చుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకో చెప్తాను. 13 ఎపిసోడ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ లాస్ట్ సీజన్లో నోటిఫికేషన్ సీజన్ 9లో 10 అరే మామ ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ భలే ఇచ్చాడ్రా, భలే చెప్పాడ్రా అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మీ డౌట్లు అడగండి, వీడియోను పుష్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కులుకోకుండా కొంచెం చూడండి మామ ఏంది ఇదే. లాస్ట్ సీజన్లో 10 ఎపిసోడ్స్ అని నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. 10 ఎపిసోడ్స్ అని రాశారు. కానీ అక్కడ పెట్టింది 15 ఎపిసోడ్లు. ఈసారి 13 ఎపిసోడ్స్ అని పెట్టారు. నాకు వచ్చిన అప్డేట్ 22 ఎపిసోడ్స్ అని అన్నారు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లాస్ట్ సీజన్ బట్టి చూస్తే ఉండే అవకాశం ఉంది, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మినిమం ఇన్నైతే ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తారు. లాస్ట్ 10 అని చెప్పారు కానీ 15 పెట్టారు. ఈసారి 13 అని చెప్పారు కానీ 22 పెడతారు అన్నట్టుగా టాక్. 20 అయినా పెట్టచ్చు, ఎక్కువ ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు చెప్తాను. లాస్ట్ టైము నోటిఫికేషన్లో సీజన్ 9లో 3 members ఆర్ మోర్, ప్రతిదీ చూసుకోమా. ఆ నోటిఫికేషన్ 25 పేజీలో 30 పేజీలో ఉంది. నువ్వు చదువుకుంటే అది చదివినా కూడా చదవకపోయినా ఒకటే. ప్రతిదీ 3 members ఆర్ మోర్ మా ఇష్టమైన నెంబర్, డేట్ 24 ఆర్ మోర్ ఆర్ లెస్ మా ఇష్టమైన డేటు. అంటే అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఎప్పుడైనా మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ సీజన్లో 3 అని చెప్పి రాశారు. 3 ఆర్ మోర్ అన్నారు. 7 మందిని తీసుకున్నాం. ఫస్ట్లోనే 5 మంది అనుకున్నాం, 6 మందిని తీసుకున్నారు. లాస్ట్లో మళ్ళీ దివ్యాన్ని తీసుకొచ్చారు, 7 మంది అయ్యారు. లాస్ట్ సీజన్లో 3 అని చెప్తే 7 మంది అయ్యారు. ఈ సీజన్లో అఫీషియల్గా సీజన్ 10కి సంబంధించిన నోటిఫికేషన్లో 5 మంది అని రాశారు. ఈసారి 7 కన్ఫామ్ ఉంటారు. లాస్ట్ టైం ఉన్నట్టు 7 కన్ఫామ్ ఉంటారు. వాళ్ళు ఎవరెవరు ఉండొచ్చు, ఎలాంటి కేటగిరీలో ఉండొచ్చు అందుకు మాట్లాడడం. ఆ 7 మంది కాకుండా ఇంకా 1-2 ఎక్స్ట్రా ఉండే అవకాశం 8, 9, 10 కూడా ఉండే అవకాశం ఆర్ వెరీ హై. ఎందుకంటే 5 మందిని మెన్షన్ చేశారు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లాస్ట్ టైం 7 మంది తీసుకున్నారు కాబట్టి 7 మంది పక్కా ఉంటారు. దానికి మించి కూడా 8, 9, 10 ఉండే అవకాశాలు వెరీ హై. అందుకని ఎవరు మిస్ చేసుకొని అప్లై చేయండి అని నేను చెప్పేది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎలాంటి కేటగిరీలో ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకొని, ఇంకా ఫారిన్ కంట్రీల గురించి మాట్లాడుకొని, ఇంకా అన్ని చేసుకొని ఎండ్ చేద్దాం. వీడియో ఎలా తీయాలో కూడా చెప్పి, లాస్ట్ టైం ఎలాంటి వాళ్ళు ఉన్నారో దగ్గర అలాంటి వాళ్ళే ఉండే అవకాశం ఉంది. ఎందుకురా ఊడాలంటే
బిగ్ బాస్ని మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. కొంచెం కొంచెం చేంజెస్ తప్ప, ఒక సింగర్ ఉండాలి, ఒక డాన్సర్ ఉండాలి, ఒక జర్నలిస్ట్ ఉండాలి, ఒక మిడిల్ ఏజ్ ఉండాలి, ఒక అందమైన అమ్మాయి ఉండాలి, ఒక అందమైన అమ్మాయి ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉండాలి, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ కామన్గా జరుగుతున్నాయి. అవే ప్యాటర్న్ ఉంటుంది. సేమ్ అగ్ని పరీక్ష 2 ఎంత హిట్ అంటే, కళ్యాణ్ అనేవాడు ఎంత హిట్ అయిందంటే, కళ్యాణ్ అనేవాడి వల్ల, కళ్యాణ్ అనే పర్సన్ వల్ల ఎంత హిట్ అయిందంటే, ఎందుకు కళ్యాణ్నే పొగుడుతున్నా ఇప్పటి వరకు మీరు కుళ్ళుకున్న, బాధపడ్డ, ఇంకా తలకేసి కొట్టుకున్న, ఎవరెవరో ఇప్పటికీ గ్రడ్జ్ పెట్టుకొని అతని మీద ఏదో ఇప్పటికీ తనుజ ఫ్యాన్స్ అనో, తనుజకి సంబంధించిన ఈ కళ్యాణ్కి సంబంధించిన హేటర్స్ అనో, ఇప్పటికీ అతను ఏదో ఊరికే గెలిచేశారనే ఫీలింగ్లో ఉంటే, అది ఇప్పటికీ మానుకోకపోతే ఇక వేస్ట్ మీరు. ఎందుకంటే కళ్యాణ్ అనేవాడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ 0 ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎతికితే దొరకనంత దారుణమైన అనామకుడు అతను. అంత అనామక బ్యాక్గ్రౌండ్ నుంచి సోషల్ మీడియాలో అంత అనామకుడు అతను. అంత అనామక సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ ఎతికితే దొరకని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి 6 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి సీజన్లో విన్నర్గా బయటకు వచ్చితే 0 నుంచి ఫాలోవర్స్ ఫస్ట్ టైం ప్యూర్ కామన్ మ్యాన్ అంటే జనాలకు గుర్తు రావాల్సింది కళ్యాణ్ పడాలి. అలాంటి కామనర్ గెలవడం వల్ల మిగతా సౌత్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్లో అగ్ని పరీక్షకు వాల్యూ పెరిగి అగ్ని పరీక్ష అన్ని స్టేట్స్లో ఫాలో అయ్యారంటే ఆ రేంజ్ చూసుకోండి. అగ్ని పరీక్ష అంత హిట్ అయింది. కళ్యాణ్ పడాల అంత హిస్టరీ క్రియేట్ చేశాడు. మీరు ఇప్పటికీ కూడా కళ్యాణ్ని ఇది అంటే ఎట్లా 0 ఫాలోవర్స్ ఉండే ప్యూర్ కామనర్, అరే వాడు కామనర్ కాదు, ఈడు కామనర్ కాదు అనేసి ఎన్నిసార్లు అనుంటాం మనం. అరే ఒక ప్యూర్ కామనర్ వచ్చి గెలిచి సత్తా చూపించుకొని అది చూసి చాలామంది అన్ని స్టేట్స్లో దీన్ని కాపీ కొట్టారంటే ఇప్పుడైనా మనోడ్రా కామనర్ రా ప్యూర్ కామనర్ కొట్టారని గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఎరైనా ఇప్పటికీ ముడ్లో గుచ్చుకుంటే ఎట్రా చెప్పండి, ఇంకా బాగుపడదా, ఇంకా మారమా ఏంటి? ఏది ఆడకుండా గెలిచాడు కళ్యాణ్. ఇప్పటికీ ఆదిరెడ్డి నేను గెలిపించేదేంట్రా, నేను గెలిపించబడి నేనే సీజన్ పోయినప్పుడు టాప్ 4 ఎందుకు వస్తా, విన్నర్ అవ్వకపోయినా నా దగ్గర అంత సత్తా ఉండుంటే. కళ్యాణ్ ఆడాడు, గెలిచాడు. ఇప్పటికీ ఆ ఫ్యాక్ట్ నమ్మండి. వద్దు, ఆ ఫ్యాక్ట్ నమ్మకపోతే వేస్ట్. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది, చూసుకోండి ఒకసారి వెళ్ళి సోషల్ మీడియాలో. సో అది అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు రావచ్చు అనేది చెప్తాను. సేమ్ కేటగిరీలు ఎక్కువ వస్తాయి మా అంటే 100% వాళ్ళే అలాంటి కేటగిరీలోనే ఉంటుందని ఎక్స్ట్రా కేటగిరీ లేదని కాదు, బట్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ. అందుకని ఆ కేటగిరీల వాళ్ళు కొంచెం ఎక్కువగా పుష్ చేసి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వీడియో చేసేటప్పుడు చాలా నీట్గా చేయండి. ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏ కేటగిరీ చూద్దాం. మంచి జిమ్ బాడీ ఉండే పర్సన్ ఒకరు కన్ఫర్మ్ కామనర్స్లో, మార్క్ మై వర్డ్స్. మంచి జిమ్ బాడీ అండ్ చూడడానికి కొంచెం బాగుండాలి. మరీ బీభత్సమైన అందగాడని చెప్పలే, బట్ డీసెంట్గా ఉండాలి. వాళ్ళు ఏం చూస్తారంటే నిజంగానే డీసెంట్ లుక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగని ప్రతి ఒక్కరు డీసెంట్ లుక్లో ఉండాలని లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది ఒక్కోసారి. బట్ కొంచెం డీసెంట్గా ఉండి జిమ్ బాడీ ఉంటే కొంచెం లవ్ స్టోరీలకి వీటికి పెళ్ళిగాని అబ్బాయికి ఛాన్స్ ఎక్కువ. అలా ఛాన్స్ ఉంటుంది. 2 ఒక మర్యాద మనీష్ లాంటి ఇంటెలిజెంట్ పర్సన్. ఎలా ఒక హై బ్యాక్గ్రౌండ్ ఉండి, హై ప్రొఫైల్ ఉండి, బాగా రిచ్ ఉండి, లేదంటే ఫుల్ బిజినెస్ మైండ్ సెట్ ఉండి, బిజినెస్ మ్యాన్ అయి ఉండి, అలాంటి పర్సన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై. అది అమ్మాయి అయితే ఇంకా వెరీ హై. ఈసారి అమ్మాయి అయితే వెరీ హై. అమ్మాయిల గురించి చెప్తాను. వాళ్ళు హై. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేదా ఒక జాబ్ చేసే పర్సన్ ఒకరుంటారు శ్రీజ లాంటి వాళ్ళు. అయితే వాళ్ళు గలగల ఓవర్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగే ఇది ఉండాలి అండ్ బాగానే ఉండాలి. ఇంకొకటి ప్రియా లాంటి అమ్మాయి 100% ఈసారి ఇంకా మంచి అమ్మాయిలు వచ్చే అవకాశం ఉంది. నేను అమ్మాయిల గురించి ఏందని టిప్స్ అనగా ఇప్పుడు చెప్తా వినండి. ప్రియా లాంటి అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఉన్న సోషల్ మీడియా నుంచి ఉన్న అప్లికేషన్స్లో లాస్ట్ ఇయర్ నాకు తెలిసింది ఏంటంటే ఇంకా అంతకుమించి అందంగా ఉండేవాళ్ళు లేరు. అందంగా ఉండే అమ్మాయిలు అప్లై చేయలేదు, నిజంగానే చేయలేదు. అందంగా ఉండే అమ్మాయిలు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన ప్రతి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. తు అంటే తాళాన్ని కూడా రాను కూడా చేశారు, నిజంగా చేశారు. కానీ ఆ తర్వాత ప్రాసెస్లో వాళ్ళు పోయారు. ఇక ప్రియ కంటే అందమైన వాళ్ళు, క్యూట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు దొరకలేదు. కాబట్టి ప్రియాని సెలెక్ట్ చేశారు. అలా ప్రియా లాంటి పెళ్లి కాని అమ్మాయి, కొంచెం చూడ్డానికి బాగా ఉన్న అమ్మాయి, క్యూట్గా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసే తీరతారు. మినిమం మీరు నోరు తెరిచే ఇది వస్తే. లేదు మీరు కొంచెం బాగా మాట్లాడి, స్టైల్గా ఉండి, బాగా మాట్లాడి, క్యూట్గా ఉన్నారనుకో, అందంగా ఉన్నారనుకో, నీకు ఫోన్ జమ్మని వస్తుంది, మీరు ఏడున్నారు రండి అని. అంత ఈజీ. అమ్మాయిలకి అందంగా ఉన్న అమ్మాయిలు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. మీరు అందంగా ఉన్నారని ఫీల్ అయ్యేవాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వేం సూపర్ ఉంటావు అనేసి అనేవాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కావచ్చు, మీరు అప్లై చేయండి. అందంగా ఉన్నారు అంటే అమ్మాయిలకి ఈజీ. ఫస్ట్ లెవెల్ దాటడం డెడ్ ఈజీ. అందుకనే నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. ప్రియా లాంటి అమ్మాయిలు, క్యూట్గా బాగా అందంగా ఉండే అమ్మాయిలు అప్లై చేస్తే మీకు ఈజీ. ఎందుకంటే పెళ్ళి కాని అమ్మాయిలకే ఎక్కువ ఛాన్స్. ఆ పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు బాగుంటే, అందంగా ఉంటే.
బట్ అందంగా లేకపోతే తీసుకోవడానికి కాదే, ఎక్కువ ఛాన్స్ అయితే వాళ్ళకే ఇస్తారు. అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇది వదిలే. ఆ తర్వాత ఈ కేటగిరీలో ఒకరు ఉంటారు. కళ్యాణ్ అంటే మిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇలాంటి కేటగిరీలో ఒకరు ఉంటారు. అలాగని మిలిటరీ వాళ్ళని ఈసారి తీసుకోపోవచ్చా అంటే తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. బట్ అతని దగ్గర కూడా డిఫరెంట్ కేటగిరీలో ఏదో ఉండాలి, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ఇది, కళ్యాణ్ లాగా పేరెంట్స్తో మాట్లాడలేని ఇది, లేదంటే సపరేట్గా యంగ్ పర్సన్ 23 ఏళ్ళు చూడడానికి బాగున్నాడు, స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే ఫుల్ బీభత్సమైన జిమ్ బాడీ, బీభత్సమైన కట్అవుట్, బీభత్సమైన డిఫరెంట్ కేటగిరీలో అట్లా ఉన్న వాళ్ళని ఒక ఆర్మీ పర్సన్, పోలీస్ ఆఫీసర్ను కూడా ఈసారి సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా అప్లై చేస్తే. అలా వాళ్ళ కేటగిరీ. తర్వాత ప్రియా లాంటి పర్సన్ని, అంటే మాట ముఖం మీద మాట్లాడే మనస్తత్వం ఉండే దివ్య లాంటి పర్సన్ని మాట మీద గట్టిగా మాట్లాడి ఎవడుకున్నా భయపడలేని మనస్తత్వం ఉండే అమ్మాయిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, అబ్బాయినైనా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, అలాంటి వాడు ఎవరైనా దొరికితే. ఆ తర్వాత హరీష్ లాంటి డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్ క్యారెక్టర్, అసలు సంబంధం లేదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, సైక్గా ఉంటాడు అన్న ఫీలింగ్ ఉండే క్యారెక్టర్ ఉండే వాళ్ళు అప్లై చేస్తే, అది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, డిఫరెంట్గా అప్లై చేస్తే, ఆయన మాస్క్ పెట్టుకొని చేశాడు, మీరు ఇంకో రకంగా అప్లై చేయడం ఇట్లా ఏదైనా చేస్తే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ తర్వాత మీ టాలెంట్, అది కూడా ఛాన్స్ ఉంది. ఇలా కాకుండా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉందిరా అంటే సింపుల్. మీ దగ్గర మీరు వీడియోస్ చేసేటప్పుడు ఆ వీడియోలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీ ఫ్యామిలీలో ఉన్నా, నీలో డిఫరెంట్ హ్యూజ్ టాలెంట్ ఉన్నా, అంటే నీకు చెప్పుకోలేని, ఎప్పుడు చూపించని అద్భుతమైన టాలెంట్స్ నీకు తెలిసి నీ చుట్టుపక్కల వాళ్ళు రై నువ్వు సూపరా అనేసి నిన్ను ఫీల్ అవుతూ నిన్ను అంటూ ఉంటే, నీ కట్అవుట్ కానీ, నువ్వు కానీ, నీ అందం కానీ, నీ వెనక కానీ, అసలు జనాలు నీ వెనకబడే వాళ్ళు కానీ అట్లా ఉంటే, అమ్మాయినా అబ్బాయినా, నీ దగ్గర ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయని నువ్వు ఫీల్ అయితే, అది అప్లై చేయడం వల్ల నువ్వు సెలెక్ట్ అవ్వు. అప్లై చేసి వీడియో చేసేటప్పుడు నువ్వు దాన్ని డిస్ప్లే చేయగలగా ఆ వీడియోలో. నువ్వు ఓవర్ యాక్టింగ్ క్యాండిడేట్ అనుకో, నీ ఓవర్ యాక్షన్ ఆ వీడియోలో కనపడాలి, నువ్వు ఒక సపరేట్ కేటగిరీలో పడాలి. ఇంతకు మించి ఎవడు చెప్పడు, క్లియర్గా వినండి వీడియో ఎలా చేయాలి అనేది. ఆ తర్వాత చెప్తాను, నువ్వు ఒక ట్రాక్లో పడాలి. ఏ ట్రాక్లో పడాలంటే, ఒక మంచి అమాయకుడా, అందంగా ఉండే అమాయకుడా, లేకుంటే గలగల మాట్లాడే ఓవర్ యాక్షన్ చేసే అమ్మాయి ఆర్ అబ్బాయా, లేదంటే అతి తెలివి కన్నింగ్ బిహేవియర్ ఉండే ఒక అబ్బాయి లేదా అమ్మాయా, లేదంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అత్యంత దారుణమైన అమాయకుడు కొంచెం టాలెంట్ ఉందా అదే, లేదంటే భయంకరమైన అందగాడు లేదా అందగత్తే భయంకరమైన పూర్ కానీ సూపర్ క్వాలిటీస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మనిషి క్యూట్, అబ్బబ్బబ్బా ఏమున్నాడు రా అనుకుంటే మనిషి ఆ కేటగిరీయా, లేదా హై ప్రొఫైల్ ఉండే ఫుల్ రిచ్ ప్రౌడ్ ఈగో క్యాండిడేట్ అన్నట్టుగా కనపడే ఆ కేటగిరీయా. నీకు తెలీదు, నేను ఈ మెయిన్ పాయింట్ నీకు తెలీదు, నువ్వు ఈగో క్యాండిడేట్, గర్వం ఉండే క్యాండిడేట్, పక్క అవతలు చూసేవాడికి నువ్వు మాటలు అర్థమైపోతే, ఇట్లా నిలబడే దాంట్లోనో మాట్లాడే దాంట్లో నీ గురించి అర్థమైపోద్దు. నువ్వు తెలియదు, నేను మంచోడిని అనుకుంటా ఉంటావు, మంచోడిని, ఈగో లేనోడిని, కన్నింగ్ లేనోడిని అనుకుంటావు. బట్ అక్కడ మాట్లాడే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఈ వీడియో త్రూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయినా ఈ భలే కన్నింగ్, అతి తెలివినాయాలు ఇలాంటి వాడు కావాలి. నీ నెగిటివిటీ నీకు తెలీదు, నువ్వు అప్లై చేసిన తర్వాత అలాగే తెలుసుద్ది. కాబట్టి నీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసినా కూడా నువ్వు అప్లై చేసి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆ వీడియోలో నీ నేచర్ అర్థం అవ్వాలి. అలా ఎగ్జైటింగ్గా మాట్లాడాలి, సైలెంట్గా మాట్లాడాలి. అలాంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. క్యూట్గా ఉండాలి, క్యూట్గానే మాట్లాడాలి. ఇప్పుడు ప్రియా క్యూట్గా అగ్ని పరీక్షలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యూట్గా మాట్లాడింది. అండ్ బిగ్ బాస్లో ఆ క్యూట్నెస్ లేదు, అట్లా మాట్లాడాలి అమ్మాయి. కానీ ఆ క్యూట్నెస్ మీరు ఉంటే ఆ వీడియోలోనే చూపించాలి. అమ్మాయిలైనా అబ్బాయినా క్యూట్గా చూపించాలి. ఆ క్యూట్ లుక్స్, క్యూట్ మాటలు, వ్యవహారం అన్నీ చూపించాలి. అప్పుడు షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి, చెప్పాలి, పోయేది ఏం లేదు. కావాలంటే అలాంటి కేటగిరీలో అలాంటి పర్సన్ కావాలని సెలెక్ట్ చేస్తారు. సో నీ పరిస్థితి ఏంటి, నీ నేచర్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఫ్యామిలీని చూపించవచ్చు, కింద వేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. చేసుకున్న తర్వాత అన్నీ ఆ 3 నిమిషాలు వేస్ట్ చేయకుండా, 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు చూస్తారు వీడియో, ఒక్కరిది కూడా చూడకుండా వదలరు. ప్రతి పాయింట్ని, మీ ఫ్యామిలీది కావచ్చు, నీ టాలెంట్స్ కావచ్చు, నీ అందం కావచ్చు, నీ ఇది కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నీ నేచర్ కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్స్ కావచ్చు, నీవు ఎందుకు బిగ్ బాస్కి సెలెక్ట్ చేయాలి, నీ దగ్గర ఉన్న టాలెంట్స్ కావచ్చు. ఆ టాలెంట్స్ అన్నప్పుడు నేను అల్లాడిచ్చి పాట పాడుతున్నప్పుడు ప్రియా చంపోద్దే వెంటనే అందుకోవాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, అతినాయాలరా అనిపించాలి వాళ్ళకి. లేదంటే ఏమి క్యూట్రా అలా అనిపించాలి. మా ఊరికే నిలబడేసి, ఈ పార్కులో నిలబడేసి, చీర కట్టుకొని అటు ఇటు నిలబడేసి, పార్కులో బండ మీద కూర్చునేసి, చీరలు కట్టుకొని బండ మీద కూర్చుని, నా పేరు ప్రియా, నేను వచ్చేసరికి అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను, నాకు బిగ్ బాస్ అని అసలు మాట్లాడరండి, అసలు సెలెక్ట్ చేశారు. సంథింగ్ ఉండాలండి ఆ వీడియోలో, విషయం ఉండాలి. ఆడు చూసేవాడు ఇంప్రెస్ అవ్వాలి, చూసే అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి. ఇంప్రెస్ అయ్యేలాగా మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 20,000 మంది అప్లై చేసి ఈసారి 1,00,000 నుంచి 1,50,000 మంది అప్లై చేస్తే దాంట్లో 100-200 మంది షార్ట్ లిస్ట్ అవుతారు వీడియోలు. అంటే అలా 1,00,000 మంది, 2,00,000 మందిలో 200 మంది అంటే ఒక 1000 మందిలో నీ వీడియో యూనిక్ కనిపించాలి. 1000 మెంబర్స్లో ఒకరు సెలెక్ట్ అవుతారండి వీడియో, 1000లో మినిమం ఒక్కరు 1000 మెంబర్స్ సెలెక్ట్ అయితే నీది ఎంత యూనిక్గా ఉండాలి. నువ్వు ఊరికి చేసేసి ఇట్లా చేయాలని అడుగుతుంది, ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అడగరు ఎవరు. 1000 మందిలో ఒకరు అప్లై చేస్తే
ఒకరు షార్ట్ లిస్ట్ అవుతారంటే ఆ వీడియోలో ఎంత యూనిక్నెస్ ఉండి ఎంత వాళ్ళని మెస్మరైజ్ చేసి ఎంత ఇష్టపడితే వాళ్ళ పక్కన పెడతారు షార్ట్ లిస్ట్ చేసి. చూసుకోండి మీకు మీరే, అరే అంత ఇంప్రెస్ చేసేది ఏముంది రేడని హోప్స్ పెట్టుకోవద్దు. నిజంగా విషయం ఉంది అనుకుంటేనే హోప్స్ పెట్టుకోండి. ఊరికే అలాటప్పగా చేసి పెట్టినప్పుడు విషయం లేనప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయరు. 1000 మందిలో ఒకరు వస్తుంది. కాబట్టి కంప్లీట్గా నీ బ్యాక్గ్రౌండ్ నీది అన్నీ తెలుసుకొని అన్నీ చెప్పుకొని అది చెప్పే విధానాన్ని యూనిక్నెస్ నువ్వు కనుక్కో. నేను చెప్పినట్టుగా మీరు చేయలేరు. బట్ నీ టాలెంట్ ఏంటి, నువ్వు ఎలా చెప్తే బాగుంటుంది, నీ ఫ్రెండ్స్కి నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు కాబట్టి అది పోర్ట్రే చేయండి. ఏది నచ్చుద్దో అది పోర్ట్రే చేయండి. కమెడియన్ అనుకో, నేను కమెడియన్ అని చెప్పొద్దు, చూపించండి. ఆడు కామెడీ పీసరని తెలియాలి వీడియోలో. నేను చూస్తే నా దగ్గర ఫ్రెండ్స్ అందరూ ఆహా ఊహు అనేసి నవ్వుతుంటా ఉంటారు అని ఏది ఆ వీడియోలో కనపడాలిగా, నా వెనక అబ్బాయిలందరూ తిరుగుతుంటారు. ఒక అమ్మాయి చెప్తే నీ దగ్గర అంత అన్నం ఉండాలి. నువ్వు ఏమీ లేకుండా నా వెనక అబ్బాయిలందరూ తిరుగుతుంటారు, కాలేజీలో 1000 మంది 100 మంది వెనకబడ్డారు, నేను ఇది అంటే వర్కౌట్ కాదు. అక్కడ కనపడాలి. నువ్వు చెప్పే ప్రతి మాట వీడియోలో అర్థం అవ్వాలి వాళ్ళకి. ఓవర్ టాకిటివ్ పర్సన్, నా మాటలు అవతలోడు కట్టి పడేస్తా, ఎప్పుడైనా నాతో మాట్లాడుకుంటే అవతలని సప్పని లేపేస్తాను, మామూలుగా కూడా మాటలతో అల్లాడిస్తాను, దుమ్ము లేపుతానని చెప్తే వర్కౌట్ కాదు. నువ్వు దుమ్ము లేపే మాటలు అక్కడ నువ్వు చెప్పేటప్పుడే, నా ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు వేసే ఏమంటారు దాన్ని ప్రాసల్లో మాట్లాడే విధానంలో కావచ్చు, లేదా మా నాన్న గురించి అమ్మ గురించి చెల్లి గురించి చెప్పేటప్పుడు వేసే పంచుల్లో కావచ్చు, లేదంటే సిల్లీగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పేటప్పుడు సంథింగ్ వాళ్ళకున్న టాలెంట్ గురించి చెప్పేటప్పుడు కొంచెం సర్కాస్టిక్గా తెలియకుండా వచ్చేస్తాయి. అప్పుడు వీడు చెప్పింది నిజం అనిపిస్తుంది. నువ్వు ఊరికే చెప్తే వర్కౌట్ కాదండి, నీ టాలెంట్ కూడా చూపించాలి. 1000 మందిలో ఒకరు అవ్వాలి కాబట్టి కంట్రోల్ రా. అర్థమైనా? ఇంకా డౌట్స్ ఉంటే ఎలా చేయాలి ఎక్కువ ఛాన్సెస్ ఉండే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పి 7 కేటగిరీలో ఉండే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్. మిగతా ఆటో డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు. లాస్ట్ టైం నేను చెప్పానని చెప్పి చాలామంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడుపుతూనే చేశారంటే వీడియోస్. బట్ ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఆటో డ్రైవర్ అయినా లారీ డ్రైవర్ అయినా పూర్ కండిషన్లో ఉన్న వాళ్ళైనా నర్స్ అయినా డాక్టర్ అయినా మీ దగ్గర ఎక్స్ట్రా టాలెంట్ లేకుండా అప్లై చేస్తే సెలెక్ట్ చేయరు. ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి, అది కనపడాలి క్లియర్గా కనపడాలి. ఒక స్వామీజీ ఒక మాల వేసుకున్న ఇది ఉంటారు చూసారా, గురువులు స్వామీజీలని జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళని, అలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది ఈసారి. అండ్ ట్రాన్స్జెండర్ గురించి సపరేట్ చెప్పాలి. ఈసారి కామనర్స్లో ఒక ట్రాన్స్జెండర్ వచ్చే అవకాశం 90% ఉంది. మంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి మంచి వాళ్ళు అప్లై చేస్తే. అండ్ ట్రాన్స్జెండర్లో కూడా ఎలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందంటే చెప్పేస్తాను ముందే, అందరికీ అవకాశం ఇస్తారు అని చెప్పట్లా. షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు చూడడానికి అందంగా ఉంటే షార్ట్ లిస్ట్ చేసే అవకాశం వెరీ హై. ట్రాన్స్జెండర్, మీకు తెలిసిన ట్రాన్స్జెండర్ ఎవరైనా చూడడానికి అంటే ఏంటంటే ప్రాబ్లం, ఎవరికి వాళ్ళు నేను వాళ్ళని అందగాను అనుకుంటా, చూసేవాడికి అర్థం కావాలా. అలా ఎవరికి వాళ్ళు మేము అందంగా ఉంటాం అనుకుంటా, కానీ పక్కన ప్రతి ఒక్కరికి భలే అందం అయితే భలే అందగాడు అనుకున్న వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్జెండర్లో యూనిక్గా ఒక స్టోరీ ఉండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ షార్ట్ స్టోరీగా సంథింగ్ ఏదో ఉండి చూడడానికి కూడా రీజనబుల్గా అందంగా ఉంటే ఈజీ సెలక్షన్. అలాగే ఆటో డ్రైవర్లో ఒక అమ్మాయి ఆటో డ్రైవర్ అండి, ఫ్యామిలీ కోసం నడుపుతూ ఉంది, సూపర్ క్యూట్గా ఉంది అమ్మాయి, పెళ్లి కాలేదు లేదా పెళ్ళి అయినా చాలా బాగున్నారు ఆవిడ, లేదా బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ బాడీ, ఆవిడ ఏదైనా చేయగలదు, జిమ్ కూడా చేస్తారు ఆవిడ, ఫుల్ కండలు ఉండే బాడీ. అలాంటి పర్సన్ సెలెక్ట్ కాకుండా ఎందుకుంటారు? నువ్వు అది చూపించాలి, పోర్ట్రే చేసి దాంట్లో ఉంటుంది. అండ్ ఒక అంకుల్ ఉన్నాడండి, భయంకరమైన సూపర్ స్ట్రాంగ్ అంకుల్, 50 ఏళ్ళు ఉంటే అప్పుడు కూడా 6 ప్యాక్ మెయింటైన్ చేస్తుంటారు. నార్మల్ ఒక కర్నూలులోనో అనంతపురంలోనో ఆ తర్వాత జరిగి కరీంనగర్లోనో ఒక నార్మల్ అంకుల్, జిమ్ బాడీ ఉండే అంకుల్, సూపర్ క్యూట్గా ఉన్నాడు. అసలు ఏంటి క్యూట్ వదిలేసే, పిల్లకాయలు అందరూ బీటెక్లు ఇంజనీరింగ్ వేసి పెళ్ళిళ్ళు అయిపోయి పంపించేశారు. మనవాళ్ళు కూడా మనోడు అసలు జిమ్ బాడీతో దుమ్ము లేపి పవన్ కూడా కొట్టేసేటట్టున్నాడు రా అనుకున్నవాడిని అప్లై చేస్తే ఎందుకు సెలెక్ట్ చేయరు? సింపుల్ కదా, అది ఈజీ కదా. అలాగే ఒక నర్సు, ఒక డాక్టర్ ఉండి సూపర్ ఉన్నారు ఆవిడ అనుకొని యూనిక్ స్టోరీయో యూనిక్ టాలెంటెడ్ పర్సనాలిటీ అయితే సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఆ వీడియోలో పోర్ట్రే చేయాలి అంతే. ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, సూపర్ కానిస్టేబుల్ ఉన్నాడు, కానిస్టేబులే కానీ సూపర్ జిమ్ బాడీ అదరు కొట్టుతున్నాడు, అసలు చేస్తే షార్ట్ లిస్ట్ ఎందుకు చేయరు? ఇలా మీకు తెలియాలి, ఎలా చేస్తే ఏం చేస్తే వర్కౌట్ అవుద్ది అనేది మీకు తెలియాలి, మీరు చేసుకోవాలన్నమాట. అప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఇంకా లాస్ట్లో చెప్తున్నాను, ఏది వీడియో ఆగిపోయేటట్టు కనపడుతుంది. నందన్ ఇప్పుడు ఫారెన్లో ఉంటే ఏంటంటే, ఫారెన్లో ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు ఇండియన్ సిటిజన్ వస్తే. కానీ అప్లై చేసినప్పుడు లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు 2-3 షార్ట్ లిస్ట్ అయ్యి గ్రూప్ డిస్కషన్ కూడా వెళ్ళారు. వాళ్ళు యూకేలో ఉన్న ఒక అమ్మాయి అయితే చాలా బాగుంటుంది, అమ్మాయి చిన్న అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయి యూకే నుంచి ఇక్కడికి వచ్చింది. అండ్ మీకు తెలుసు కదా, యూకే నుంచి యూఎస్ నుంచి ఒక అమ్మాయి డైరెక్ట్గా శ్వేత వచ్చింది, ఆ అమ్మాయి అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసింది. సో షార్ట్ లిస్ట్ చేస్తారు. బట్ మీరు విల్లింగ్ ఉండాలి. వీడియో అయిపోగానే గ్రూప్ డిస్కషన్ టైంకి మీరు ఫారెన్ నుంచి ఇక్కడికి రావాలి. సెలెక్ట్ కాకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అది చూసుకొని మీకు అదంతా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేస్తే, బాగా అందంగా ఉండి మీ దగ్గర టాలెంట్ కానీ అందంగానే ఉంటే అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయిపోతారు. కానీ మీరు విల్లింగ్ ఉండాలి, ఇక్కడ రావడానికి జర్నీ చేయడానికి ఉంటే మీకు అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ కూడా 2-3
ఒక 4-5 యూఎస్ నుంచి ఫారెన్ నుంచి అప్లై చేసి వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిజెక్ట్ అయ్యారు, అందరూ రిజెక్ట్ అయ్యారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. అప్పుడు ఏం వీడియో నెంబర్లు ఏమి ఇవ్వచ్చు, మీకు ఫోన్ కాళ్ళు వీడియోలు రాకపోతే, మీ ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ రావు అనుకుంటే మీ అమ్మ నెంబర్ మీ నాన్న నెంబర్ ఇస్తే వాళ్ళు అలర్ట్గా ఉండి వాళ్ళు మీకు చెప్పి కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడించవచ్చు. అదేం ప్రాబ్లం లేదు, నెంబర్ మీదే ఉండాలని. ఇప్పుడు అమ్మాయిలకి టిప్స్ అని చెప్పగా, అందమైన అమ్మాయిలు ఉంటే అప్లై చేస్తే ఈజీ మా, ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మీరు అప్లై చేసుకోండి, మీకే ఎక్కువ ఛాన్స్ ఉంది. మీ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్లు ఉంటే, ఇంకేదైనా ఉంటే చేసుకోండి. డేట్స్ వచ్చేసరికి 10వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అన్నారు. ఒక డేట్ అటు ఇటు అయినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా చూసే అవకాశం ఉంది. బట్ 20వ తేదీ లోపల చేయండి. అండ్ 10 నుంచి 20 లోపల ఎంత ఎర్లీగా ఉంటే అంత. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఎదవ పర్సన్ని చూడడానికి బాగుండి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకునేవాడిని ఫస్ట్ నా షార్ట్ లిస్ట్ చేసి పెడితే, ఆ రోజు ఇంకొకటి వస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయబుద్ది కాదు, ఈ ఆదిరెడ్డి గారిని చేసే కదా అనిపిస్తుంది. సో అంత ఎర్లీగా వెళ్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉందనేది నా పాయింట్. సో ఎర్లీగా అప్లై చేసుకోండి. చూడండి, ఇంకేదైనా మర్చిపోయినా అక్కడ వీడియో ఆగిపోయేటట్టు అనిపిస్తుంది, ఆ టెన్షన్లో ఉన్నాను. అదైపోయింది. ఫారెన్ కంట్రీ వాళ్ళు చెప్పాను, అమ్మాయిలకి సంబంధించి టిప్స్ చెప్పేశాను. అమ్మాయిలకి ఈజీ ఎవరెవరు చేసుకోవచ్చు అనేది. ఇంకా తర్వాత కావాలంటే ఇంకేదైనా వీడియోలో చెప్పమంటే చెప్తాను. కింద ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఇది చేరే ఉండాలి, ఇది చేరే అని చెప్పండి. లేదా పలానా పాయింట్ బాగా చెప్పామంటే చెప్పి పొగడండి. కానండి లైక్ కొట్టి ఎండ్ చేయండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఉంటే, ఇది కాకుండా ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. ఈ వీడియో చూడకుండా కొంతమంది అతి తెలుగుతూ వచ్చి చెప్పు అంటారు. పర్సనల్గా ఎంతమంది చెప్పండి, పోయి వేల మంది మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడ చెప్పండి చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తేనే చెప్తాను, లేకపోతే చెప్పలేవు. థ్యాంక్ యూ మామ, లవ్ యూ మామ, బాయ్ బాయ్ బాయ్, లవ్ యూ. అన్నీ కవర్ చేశాను అనుకుంటా, కవర్ చేయకపోతే క్షమించండి.